అనేక సమయాల్లో మీరు చూపిస్తున్న కృపా కనికరము ప్రేమ వాటిని బట్టి మేము జీవించగలుగుతున్నామనే జ్ఞానాన్ని మేము గ్రహించగలిగాం. కాబట్టి నీ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాం. మేము కలిగి ఉన్నట్లుగా నీ మనసు అర్థం చేసుకుని అనేకులు కృతజ్ఞతాభావం కలిగి ఉండి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ విధేయులుగా బ్రతుకుతూ నేను ప్రకటించేవారుగా నీ మనసు చెప్పేటట్టు వారుగా అనేకులు చెతకున్నట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి. ఈ సమయం మరొకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ సంకల్పం ఎంత గొప్పవో మమ్మల్ని ఎడబాయక మా యొక్క జన్మదిన ప్రారంభం నుండి తల్లి గర్భం పరిణతి మొదలుకొని తిరిగి మరలా మీరు ఎక్కడికి చేర్చబడాలని మీరు ఆలోచించారు, వ్రాయించారు. అంతవరకు మీ కృప ఎప్పుడు చూపిస్తాను. ఈ సమయంలో బోధించబడుతున్న వాస్తవాలను విని గ్రహించే మనసును గ్రహించండి. మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి దేవుని వారు, గత వారాలలో దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి అనేక విషయాలు కనుక క్రీస్తు యొక్క సామ్రాజ్యం గురించి మనం వింటున్నాం. అది క్రీస్తు శకం బిఫోర్ క్రైస్ట్ బీసీలో మరి 700-600 సంవత్సరాల కాలంలోనే దానియేలు కాలంలోనే ప్రవచించిన ప్రవచనం, మరి దేవుడు చూపించిన దర్శనం ఒక చక్రవర్తికి భవిష్యత్తును చూపించాడు. ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం విన్నాం. అది చేతి సహాయం లేక తీయబడిన రాయని విన్నాం. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు అనే సంగతి దేవుని గ్రంథంలో రాయబడింది. అయితే దేవుని రాజ్యంలో మనం స్థాపించబడాలి అంటే, దేవుని రాజ్యములో మనం చేర్చబడాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. భూమి మీద ఉన్న సామ్రాజ్యాలలో, వ్యవస్థలలో, ఎన్నో విప్లవాలలో పోరాటానికి లేక సైనికులుగా ఒక భవిష్యత్తు కలిగినట్టు వారిగా ఉండటానికి ఎన్నో అర్హతలు ఉంటాయి. అలాగే దేవుని రాజ్యములోనికి దేవుడు రాజ్యం స్థాపించాడు. స్థాపించబోయే రాజ్యములోనికి ఎవరు చేరతారు, చేరటానికి కావలసిన అర్హతలు ఏంటి, ఎలాంటి వారు చేర్చబడతారనేది యేసుప్రభువు వారు బోధిస్తున్నారు. మనం ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం ఉందనుకుంటాం, దేవుని లోకం ఉన్నదని అనుకుంటాం. కానీ అర్హతలు గుర్తించాం. అర్హతలు గుర్తించకపోతే తీరా లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి రోజుల తరబడి ఎన్నో సమయాలు తిరిగి నెలల తరబడి తిరిగి ఆఖరికి వచ్చి చెప్పే మాట ఏంటంటే, అమ్మ మీకు అర్హతలు లేవు, మీకు వయసు లేదు, మీకు డేట్ ఆఫ్ బర్త్ సరిపోలేదు, లేదా మీకు ఈ డిగ్రీ సరిపోదు అని చెప్పగానే నూరెళ్ళు పెడతాం మనం. అవునా కదా? సార్ బ్యాంకులో గంటల తరబడి నిలబడతాం, పెద్ద సుపీరియర్ పెద్ద ఆఫీసర్గా కనపడతాం. అయ్యగారు అయినా సరే చిన్న మార్పు వస్తే చాలు, బాబు ఇక్కడ ఈ సంతకం ఇది అక్షరం తేడా పెట్టు, క్యాపిటల్ లెటర్స్ బదులు స్మాల్ లెటర్ పెట్టామంటే మరి వెనక్కి తిరిగి వెళ్ళాలి. చిన్న తేడా వస్తే చాలు. అందు గురించి ఇది కరెక్టేనండి, ఇది కరెక్టేనండి, ఇది నిజమేనండి, ఇది ప్రాసెస్ కరెక్టేనా, మేము ఎక్కడెక్కడికి వెళ్ళి సంతకాలు చేయించుకోవాలండి, ఎక్కడెక్కడ అసలు దీనికి రీజన్ ఏంటండి, దానికి వయసు ఎంత, విద్యార్హత ఎంత, అన్నీ తెలుసుకుంటాం. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనౌన్స్మెంట్ దేవుని గ్రంథంలో ఉంది, దేవుని రాజ్యంలోకి రమ్మని. కానీ ఎలాంటి వారికి ఉంది అనే విషయం తెలుసుకుంటున్నారా? మేము నమ్ముకున్నామంటే మేము నమ్ముకున్నామని అనుకునే వాళ్ళే తప్ప ఆ రాజ్యం అనగా సంఘం,
దానిలో చేర్చబడే అర్హత ఉందా లేదా అని ఎవరు అర్హతను సరి చూసుకోరండి. చూసుకుంటున్నారండి? అర్హతల గురించి ఎవరన్నా చెబుతున్నారా? మనం చెప్పుకుంటున్నామని నేను చెప్పినవి అని అనుకోకండి మీరు. బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిన ఆ రీజన్లు, ఆ వాస్తవాల నియమాలు చెబితే దేవుడు కావాలనుకునేవారు, నమ్మాలనుకునేవారు, వాళ్ళ నమ్మకం కరెక్టో కాదు, వాళ్ళ దేవుని రాజ్యానికి చేర్చబడే అర్హత ఉందో లేదు, ఇవన్నీ ఇక్కడే చూసుకోవాలి. తెర ట్రైన్ ఎక్కిన తర్వాత ఏదో పాడుకుంటాం, రాకుండా రైలు బండి వచ్చేస్తుంది. ఏ బండి ఎక్కువ అర్హత లేకపోతే దొంగ బండి కాదు, అది ఎక్కేటాడు, దొంగ కొడుకుని ఎక్కేటానికి. చాలా మంది టికెట్ లేకుండా ఎక్కేస్తుంటారు, ట్రైన్ ఎక్కువ చేస్తుంటారు. కానీ ఒక వాస్తవంగా అన్ని ఖచ్చితంగా ఉంటేనే ధైర్యంగా ఉండగలం. కొంచెం తేడా అయితే చాలు. అందుకని టికెట్ తీసుకున్నాం కదని చెప్పి ఏ భోగి పెడితే అది ఎక్కిస్తే అర్హత కాదు, అలా ఫైన్ కట్టాలి. అదే బాప్తిస్మం పొందిస్తే చాలా నీకు పరలోకం ఉన్నదంటారు. అది అమాయకత్వం. అది టీటీగా డాప్ చేస్తారు. ఇక్కడ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు, రైల్వే స్టేషన్కి సంబంధించి ఉంటుంది, అక్కడ పెడతారు. అక్కడ మన ఎవరు చూస్తే పెద్ద పెడుతున్నా అతను బతిమలుకున్నాడు, అది గడ్డ పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు. ఏంటి అవి అదగే పోయేగాలు అనుకుంటాడు. కంగారు పనులు చేయకూడదు. అలాగే అర్థం లేని నమ్మకాలు ఉండకూడదు. అర్థం లేకుండా నమ్మకూడదు, అర్థం లేకుండా భక్తి చేయకూడదు. దానికి ఒక రీజన్ ఉంది బైబిల్లో. అందుకని బైబిల్లో ఉన్నటువంటి సంగతులను పరిశోధనతో బోధించడం అవసరం. అందుకని మాకు లేదా, మాకు సంఘం లేదా, మాకు బోధ లేదా, మాకు వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అనేవి పక్కన పెట్టాలి. అయితే ఈ లోకంలో బ్రతకటానికి, ఒక ఉద్యోగం చేయటానికి విద్యార్హత చూస్తున్నారు, వయసు చూస్తున్నారు. ఒక పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురిని చూసుకుంటున్నారు, పెళ్లి కుమారునికి అర్హత చూసుకుంటున్నారు. పెంచగలరా లేదా? నీకు దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఉందా? నీకు అవకాశం ఉండాలంటే ఎలా అంటే, ఓహో మన చదువునివే కదా అనుకుంటావు, కానీ నువ్వు అది పాటించితేనే నీకు అర్హత వస్తుంది. బైబిల్ రిఫరెన్స్ తెలియటం కాదు, లేక ఎప్పుడు వినటం కాదు, అర్హతలు ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ఒకసారి మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనం, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. బలాత్కారంగా ఆక్రమించుకున్నంత మాత్రాన్ని వాళ్ళైపోద్దా? చెప్పండి. కోర్టు రీజన్ వస్తే, కేసు ఇస్తే ఏమిటి, వాడు పెద్ద రుబాబు చేసి వాళ్ళు ఏమనలేకన్నా కానీ ఆ సైట్ వారిది కాదండి, ఆ స్థలం వారిది కాదండి. అదే బలాత్కారంగా పట్టబడుచున్నదని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు బోధించిన దినాలు మొదలుకొని, అందుకే అందరికీ దేవుడు అంటే ఇష్టమే. నీవే లేక నేను లేనయ్యా అంటారు. ఉట్టిదే, బ్రతుకు లేదు కదా, ఉట్టిదని ఎలా చెప్తున్నారు? బ్రతుకు లేదు, వాక్యం అసలు వాక్యం ఏం చెప్తుందో అది లేదు. వాక్యం చెప్పిన విధానం ప్రకారంగా నడవకుండా ఒక కొంచెం నీళ్లు కేడిస్తే ఆయన కనికారు పడిపోవడం. ఏడ్చే ఉంటే అర్థం ఉండాలి కదండి. చాలా మంది అంటే ఏడ్చే ఉంటే అర్థం ఉండాలి. అర్థం లేని ఏడుపు పెట్టండి బాబు అంటారు ఎవరన్నా. అంటే కన్నీరు కాచండి అంటే అది ఒక పద్ధతిగా కాదు, అర్థం చేసుకోవాలి. బలాత్కారంగా పట్టబడుచున్నదంట. ఇప్పటి వరకును యోహాను గారి కాలం మొదలుకొని
ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా అంటే బలవంతంగా ఇవి ప్రవేశిస్తున్నారంటే ఏదో మేము దేవుని నమ్ముకున్నాం, మేము ఏదో బాప్తీసం పొందేసాం, మేము వెళ్తున్నాం, మా వాళ్ళందరూ వెళ్ళిపోతాం, వెళ్ళిపోతే నువ్వు సంఘానికి సభ్యురాలు అయిపోతావా? అది తెలియాలి. అది తెలియకపోతే స్టాప్ అంటాడు. అన్నాడు అక్కడ, అక్రమం చేయవారులారా ఎందుకు మీరు బలవంతంగా ప్రవేశించారు? బలవంతంగా అంటే అసలు మీరు అసలు మార్పు అనేది లేదు. నిజంగా బలవంతం అంటే అసలు ఏ విధంగా ప్రవేశించాలి? ఇదే మొండిగా ఒక లైన్ పద్ధతి ఉంది కదా, ఇట్లా బలవంతంగా వెళ్ళిపోవడం ఏంటి, మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి అంటుంటారు. అంటారని అక్రమం లైన్లో వెళ్ళిపోవడం అని బాధపడతారు లేదా? ఇక్కడైతే చాలా మంది బాధపడతారని మనం ఎవరు చెప్పమండి. ఏ విషయంలో చెప్తాం కానీ ఒక లైన్లో తేడా నిలబెడితే గొడవడతాం కానీ ఇగో దేవుని విషయంలో నువ్వు ఈ క్రమం లేదు, నీకు అర్హత లేదని ఎవరైనా చెప్తారండి? దేవుని అలా చెప్పకూడదండి అంటారు. ఎవరిని బాధ పెట్టకూడదండి. మాకు బైబిల్ లేదండి, మాకు అది లేదండి, ఓ పరలోకం ఉండదురా, నువ్వు ఇలా మాట్లాడుకోకూడదు. ఇక్కడ దేవుని రాజ్యం దేవుని సంఘంలోనే నిలబడే అర్హత లేదంటే పరలోకానికి వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అందుకని ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు వారు స్థాపించబోయే రాజ్యం గురించి ఎప్పుడూ చెప్పాడు ఆయన. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలం నుండి 1000 సంవత్సరాల కాలం నుండి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాడు ఆయన. అందులో ప్రవేశించాలంటే ఎలాంటి వారి కావాలి? బలవంతంగా వెళితే అది అర్హత కాదు. అది ఇంక్వైరీకి వచ్చినప్పుడు యజమాని వచ్చినప్పుడు దూచేస్తాడు. వెళ్తే అన్నీ అసలైన వచ్చేస్తే దూచేస్తాడండి. అసలైన వాడి దగ్గరికి ఆయన చూసేసరికి ఎవరున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం, అది నా తండ్రి చిత్తం చెయ్యాలి. పరలోకం వెళ్ళాలంటే 1 ప్రార్థన 2 ప్రార్థన 3 ప్రార్థన కాదు. అలాగే ప్రార్థన వద్దని కాదు, అలాగే మంచినీళ్ళు తాగొద్దని కాదు. ఏ టయానికి ఎలా తీసుకోవాలో ఎలా తినాలో నియమం ఉంటుంది. తిండికి ఒక నియమం ఉంది. మనిషికి ఎన్నో పద్ధతులు, ఎన్నో నియమ నిబంధనలు ఉన్నవి. దేవుని దగ్గర లేవా? లోకంలో పెద్ద సెట్ ఉంటుంది ప్రతిదానికి. దేవుడు మా అనామకుడు అంటే కాదు. ఎలాంటి వారినైనా చేర్చుకుంటాడంటే ఎలా చేర్చుకుంటాడు? పద్ధతి ప్రకారంగా చేర్చుకుంటాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అంటాడు. ఎలా క్షమిస్తాడు? ఎలా క్షమిస్తాడు చెప్పండి? ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు అన్నా కదా. ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఆదివారం చెప్పి మళ్ళా ఆదివారం దాకా అదే కంటిన్యూ జీవితం జీవితం అప్పుడు మళ్ళీ క్షమించంటే చేయని చెప్పి తీసుకుంటున్నట్టు చెప్పడా? చెప్పులుంటే చెప్పించుకుంటాడు. ఎందుకంటే ఈ వారం ఏదో పశ్చాత్తాపడి ఎలా తప్పు అయింది అన్నా, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ తప్పు అయింది అంటున్నావు. ఎన్ని తప్పులు నీళ్ళు, ఎన్ని నేరాలు. ఇలా చేస్తుంటే అసలు మార్పు కావాలి. పశ్చాత్తాపడ్డావో తప్పు అయిందంటే వదిలేయాలి. కాదు వదిలేయాలి. వదిలేస్తే క్షమాపణ కలుగుతుంది. వదలకపోతే నువ్వు ఎన్నిసార్లు సారీ చెయ్యలేని సారీ ఎన్నిసార్లు చెప్పింది, ఎన్నిసార్లు సారీ చెప్తావు. ఎన్ని తప్పులేదు నీలో. క్షమించాలని మనసే మనిషికి ఉండదు. దేవుడు కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏదో తప్పు అయిపోయిందని బొమ్మలని ఒప్పుకుంటే అతిక్రమను దాచిపెట్టుకునేవాడు మరి ఏం చేయాలి? ఒప్పుకోవాలి, వదిలేయాలి. దేవుని రాజ్యం, దేవుని సంఘం. క్రీస్తు సామ్రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని సంఘం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో బోధలను బోధించి మానవ ప్రపంచాన్ని మార్చాలని ఆయన 3.5 సంవత్సరాల కాలం ఆయన పడిన శ్రమ,
లోకం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. లోకం అంతా మార్పు చెందాలని, మానవాళ్ళు, లోకం అంటే మనుషుల నిమిత్తం, మానవాళ్ళను అందరిని విడిపించాలని, పాపం నుండి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని ఇలా ఎంతో ప్రయాసపడి ఆయన బోధలతో ఒక సంఘ స్థాపనను ప్రారంభించి ఒక పునాది వేసి దాని మీద మీరు కట్టబడాలి, ఆ వాక్యం మీద మీరు నిలబడాలి, దాని మీద ప్రతి ఒక్కరూ కూడా సజీవమైన రాళ్ళుగా పేర్చబడాలి అని ఎన్నో బోధలు ప్రభు బ్రతుకున్నంత కాలం చేశాడు. అందుకనే దేవుని యొక్క ఆ రాజ్యం అంటే సంఘం అని అనేక సందర్భాల్లో అని వింటారు. దాని గురించి మరలా పేతురు గారితో ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16:18. ఈ వచ్చిన నెల ఉంచండి, 7వ అధ్యాయం మరలా చదువు జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. మరియు నువ్వు పేతురువు, పేతురుతో చెప్తున్నాడు ఆయన. ఒక చదువు లేని ఆయనతో చెప్తున్నాడు ఆయన. చదువు లేనివాడికి ఏమర్థం అవుతుంది? చదువుకున్నాడు చెప్పండి అంటాము. కానీ చదువు లేని వాడైనా సరే ఆయనకి చెబుతున్నాడంటే ఆయన హృదయంలో వ్రాయించుకుంటున్నాడు, ఆ హృదయంలో భద్రం చేసుకుంటున్నాడు. చదువుకున్న వాడికి మళ్ళా పుస్తకం ఎక్కడుందో చూడండి, పెన్ ఎక్కడుందో చూడండి అనే పరిస్థితి. కానీ ప్రభువుని వెంబడించి ఎంతో ఆసక్తితో ఉంటున్నటువంటి పేతురు గారికి విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఈ బండ మీద నా సంఘంను కట్టుదును. ఏ సంఘం? నా సంఘం. ఎవరి పేరైంది? క్రీస్తు. క్రీస్తు తన సంఘాన్ని కడతానంటున్నాడు ఆయన. నా సంఘమును కట్టుదనంటే ఎవరి సంఘాలు వారు కట్టుకుంటున్నారు. ఇదేనా నా సంఘం అన్నాడు ఆయన. కుల సంఘాలు అంటున్నారు వీళ్ళు. మాదండి పలానా కులానికి సంబంధించిన సంఘం, మాది ఊరి చివరన ఉన్న సంఘాలు కాదండి, ఊరు మధ్యలో ఉన్న మా వర్గానికి సంబంధించిన సంఘాలు. సంఘాలు కూడా అలా ఉంటాయండి, అలా తయారు చేసుకున్నారు. ఎవరికి బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాల ప్రకారంగా అర్హత కలిగినటువంటి స్థితి లేదు. ఆ సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. పాతాళ లోక ద్వారములు, పాతాళం ద్వారాలు తెరుచుకొనుంది. ఇలా గుడ్డిగా నమ్మేవారు, బలత్కారులుగా ఉన్నవారు, స్వభావాన్ని మార్చుకోలేని వారు, పాపాన్ని ఒప్పుకోలేని వారు, బ్రతుకు స్థితిని మార్చుకోలేని వారు. మారడం అంటే చాలా కష్టం కదండి. మార్పు అనేది చాలా మనిషికి రావడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇక లోకం ప్రభుని నమ్మేసుకుందో, క్రీస్తులోకి వెళ్ళిపోయిందో, యేసుబాబు భక్తులు అయిపోతున్నారు అనుకుంటారు అమాయకులు వారు. బైబిల్ ప్రకారంగా చూస్తే అర్హత అనేది చాలా కష్టం. ఎప్పుడు నమ్ముకున్నాం, సంకలు కొట్టుకోవడం, వెళ్ళటం, రావడమే మనం. బైబిల్ చేతితో పట్టుకొని వెళ్ళటం, బైబిల్ అని మహాజ్ఞాన గ్రంథం చేతిలో ఉంటుంది తప్ప అది మనసు మన హృదయంలో మాత్రం ఉండదు. ఉంటే ఎంత ప్రేరణ కలిగిస్తుంది, ఎంత మార్పుని కలిగిస్తుంది. అందుకనే పాతాళం అట ద్వారాలు తెరుచుకొని ఉంది. భూమి మీదకు వచ్చిన వారందరూ తిరిగి అక్కడికి వస్తారు. గత వారంలో చెప్పే కదా, పాతాళం గొప్ప ఆశతో అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. చెప్పాను కదా ఎగ్జిబిషన్ గురించి ఎగ్జాంపుల్. ఎన్నెన్నో సంస్థలు ఉంటాయి, ఎన్నెన్నో మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ద్వారాలు తెరుచుకొని ఉంటారు, అందరినీ మోసం చేస్తారు. అక్కడ ఆఖరి చేసి మోసపోయాం అనుకోండి, సాయం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు చూడండి. 5:14. అందుచేతనే గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుచుతున్నది. పాతాళం గొప్ప ఆశతో ఉంటుందండి. ఎక్కడా లేని మార్కెట్ అక్కడ ఉంటుందండి. ఎక్కడా లేని రద్దీ పాతాళం దగ్గర ఉంటుందండి.
ఎక్కడ లేని వ్యాపారం అక్కడ ఉంటుందండి. ఊరి చివరి ఎవరైనా చిన్న గుడిచే కదా, చిన్న సందులోనే నిలబడతారు, అందరూ చీకట్లో నడుస్తుంటారు. అటు ఏంట్రా బాబు ఇక్కడ అంటే ఇక్కడ ఏదో దుకాణం ఉందని తెలిసిపోతుంది. ఏ దుకాణం ఉంది? ఆ ఇలుగులో ఉన్న దుకాణం దగ్గర లేరు, అక్కడ దుకాణం దగ్గర లేదు. ఈ చిన్న సందులు ఏంటంటే బాబు ఇంత అంటే అక్కడికి ఏదో కావాల్సింది ఉంది, వాళ్ళకి కావాల్సిన దుకాణం ఉంది అక్కడ. అందుకని ఇక్కడ కాదని 4 కిలోమీటర్ దూరంలో పెట్టుకోమన్నా 4 కాదని 10 కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటామండి. ఈ దుకాణం దగ్గర రానుడు ఎవడో ఉండడు. అప్పుడప్పుడు దుకాణాలు ఏం చేస్తున్నారు, షాపులు, ఈ మందు షాపులు ఊరు చివరిని ఎక్కడో ఇస్తారా, అక్కడికి ఎవరు వెళ్తారని ఎవరిని ఊరుకుంటారా? చీకటి అనే కాలం అంటూ నా పొంతన్నా సరే దాటుకొని వెళ్ళిపోతుంటారు. అదే చీకటి అన్నా సరే మందు చేయకపోతే ఎన్ని కిలోమీటర్లైనా పట్టేసుకుని వెళ్ళిపోతారు. ఈ తోటలన్నీ తిరగాలి, చాలా లోపల పెట్టారని ఏముండదు. అక్కడికి వెళ్ళేసరికి జనం ఎలా ఉంటారండి, ఇక్కడ ఊర్లో ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ అక్కడ ఉంటారు. ఏం చేత పాతాళలో ఒక ద్వారం, దాని వ్యాపారానికి అట్లేదు. ఆ దుకాణం మూసుకోవాలని ఆలోచన దానికి ఏముండదు. ఏం చేత ఎప్పుడైనా వస్తూ ఉంటుంటారు. మామూలుగా మంచి క్వాలిటీ అమ్మి మామూలు అయితే అది మూసేసుకోవాలి. యథార్థమైన దుకాణాలు ఏమైపోతాయి, మూసేసుకోవాలి. పాతాళలోకి ఏంటంటే అందరూ దాని దగ్గరికి వచ్చేవారు దురాశపరులు, గోస చేయవారు, గనులు, సామాన్యులు, వారిలో గనులు, సామాన్యులను, గోస చేయవారును, హర్షించేవారును. ఇంకా అందరూ జాబితా అందరూ లేనోడు ఉన్నోడు అందరూ అక్కడ ఉన్నారు. అందరూ పాతాళలోక ద్వారం. అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరా. ఎందుకంటే పాతాళలోకం గొప్ప ఆశ పెట్టుకొని ఉంది, ద్వారాలు తెరిచుంది. కానీ క్రీస్తు సామ్రాజ్యం ఎదుట, క్రీస్తు బోధనను అంగీకరించి సంఘముగా చేర్చబడిన వారి విషయంలో మాత్రం పాతాళ లోకం మాత్రం ఏం చేయలేదండి. ఆ ద్వారాలే అమ్మో అందరూ గనులు, గోచ చేయవారు అందరూ పడిపోతున్నారు. కానీ ఈ సంఘానికి రాజ్యంలో సభ్యత్వం పొందిన వారు మాత్రం వారు మన దుకాణం దగ్గరికి మన మార్గంలో రావడం చాలా కష్టమని పాతాళ లోకమే ద్వారములే దాని ఎదుట నిలవనేరవట. అపవాదికి అవకాశం లేదు, పాతాళానికి అవకాశం లేదు. ఎప్పుడు దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశిస్తే, అనగా దేవుని సంఘంలో ప్రవేశిస్తే, మరి ఇప్పుడు సంఘానికి కదండి వస్తున్నాం. ఏది ఆ సంఘం? అది క్రీస్తు స్థాపించిన సంఘమేనా? క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యమేనా? కాదు. అమ్మ మీది ఏ సంఘం అంటే మాదండి, అదేదో ఏదో పేరు ఉందండి అంటే ఆ పేరేదో పేరు అన్నారు అనుకోండి, బ్యాప్టిస్ట్ కాదు, అప్పుడు ఎప్పుడు ఉండేది ఆ బోర్డు. మరి ఏ పేరు అంటే ఆ పేరు కాదు, పేర్లు మారిపోతున్నాయి. ఇలాంటి వారి జాబితా, ఇలాంటి అవగాహన లేని వారు, అర్హత లేని వారందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఆసన్నమై ఉంది. మరి ఎవరి దగ్గర ద్వారాలు మూయబడతాయంట? దేవుని రాజ్యము ఎదుట, ఆయన రాజ్య స్థాపన ఎదుట, ఆయన రాజ్యములో ఉన్నటువంటి ఆ నడవడిక, ఆ స్థితి, ఆ యొక్క రాజ్య నిబంధన ప్రకారంగా నడుస్తుంటే ఆ మోయిక పాతాళానికి ఇక మనకు పని అవ్వదు. ద్వారాలు మూసుకొని కొట్టు మూసుకొని వెళ్ళిపోవలసిందే. అలాంటి రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. మిగతా రాజ్యాలు, చాలా మంది రాజ్య స్థాపనలు ఉన్నాయి భూమి మీద. అందరూ రాజ్యాలు స్థాపించిన, ఎన్ని విప్లవాలు వచ్చినా అందరూ పాతాళలోకానికి వెళ్ళిపోతున్నారు. ఈ చేత మానవులు స్థాపించిన సామ్రాజ్యాలలో గొడవలున్నవి, అల్లర్లున్నవి, యుద్ధాలున్నవి, పోరాటాలున్నవి, మోసాలున్నవి, వ్యభిచారం ఉన్నది, దొంగతనాలు ఉన్నవి, అన్నీ ఉన్నవి. అన్నీ ఉంటే ద్వారాలు తెచ్చుకొని రెడీగా ఉంటుంది. దానికి దొంగలు దోచుకునే వాళ్ళే కావాలి కదండి.
ధనాపేక్షలు కావాలి. అంతే అలాంటి మానవ సామ్రాజ్యాలు ఎదుట బైబిల్ మీద అవగాహన లేకుండా భక్తి చేసే వారి నిమిత్తం పాతాళ లోకాల ద్వారాలు తెలుసుకొని ఉంటాయి. అందుకని ఏది పడితే అది భక్తి అని, ఏది పడితే అది సంఘం అని అనుకోవడానికి వీలు లేదు. అందుకే కావాలని దేవుని జ్ఞానాన్ని ఎంతో ప్రయాసంతో ఎందుకు బోధిస్తున్నాం అనుకుంటున్నారు? ఒరే ఆ దుకాణం మంచిది కాదు, అది మోసకరమైనది, అది మోసపోతే అందులో మునిగిపోయావు, మరలా నీకేం చేసేదేమి? ఆ సెంటర్ ముందే అక్కడే పడిపోతాడు. ఏమైనా సాయం చేస్తాడా? ఒకళ్ళు వచ్చి నాకిస్తే సాయం చేస్తాడా? ఎవరు పట్టించుకుంటారా? అక్కడే తిని అక్కడే దాకా అక్కడే పడిపోదు. ఎవరు పట్టించుకోరు, నీ గురించి ఎవరు పట్టించుకోరు. అలాగే నువ్వు నాకానికి వెళ్ళిపోతే నేను బోధించిన వాడు ఏమన్నా పట్టించుకునే అవకాశం ఉందా? వాడికే దారి లేదండి. వాళ్ళే అర్హతతో కూడా నియమ నిబంధన లేదు. వాళ్ళ పేరు మీద చాలా మంది అయిపోతున్నారు. మా నాన్నగారి పేరు అయితే మా నాన్నగారి పేరు మీద చాలా మంది అయిపోతాం. మనుషుల పేరు గొప్ప అయిపోతుంది అంతే. ఆనందరావు గారు అంటే ఆనందరావు గారు అనుకుంటాం అంతే. క్రీస్తు సైలెంట్ అయిపోయాడు. క్రీస్తుని ఏం చేస్తుంటారు? పక్కకు దూసేస్తుంటారు. ఇది మా నాన్నగారి సంఘం అండి అంటాం. ఏ నాన్నగారు? ఆ పేరు చెప్తారు. సంఘం ఎవరిదంట? క్రీస్తుది. సంఘమునితమైన స్వరక్తాన్ని సమర్పణ చేసి చెందించి ఆయన సంఘ నిర్మాణ స్థాపన ప్రారంభించారు. అందుకనే దేవుని చిత్త ప్రకారంగా, సంకల్పం ప్రకారంగా, నమ్మక అర్హతలు లేకుండా అనేకులు బలవంతంగా అంటే బలత్కారంగా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. నిజానికి అన్ని ఇంక్వైరీకి వస్తే, ఫైల్స్ అన్ని చూస్తే, పరలోక రాజ్యంలో వెళ్ళే సమయానికి అందరికి నిలబడినప్పుడు పరిస్థితి చెప్తున్నాడు ఆయన. జరగబోయే వాస్తవాన్ని చెప్పేస్తున్నాడు. చూడండి ఆయన 21 ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో. ఆయన ప్రభు అని పిలిస్తే ప్రవేశించడా? మరి ప్రభుని ప్రభు అనే కదా పిలవటం. అంటే పేరుకు పిలవటం కాదని, పేరుకు ప్రార్థన చేయటం కాదని, ఆ ప్రభు అడుగు జాడల్లో నడుచుకోవాలని. ఆ ప్రభు ఎవరిని చూపిస్తున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్నాడు ఆయన. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన తండ్రిని కనపరిచాడు. ఆయన చూడండి అక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎంత గొప్ప మాట అండి ఆయన. పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి చిత్త ప్రకారం మీరు చేస్తేనే ప్రవేశిస్తారు. మరి ఆ తండ్రి చిత్తం తెలుసా? ప్రార్థన చేస్తున్నాం కదేంటి? ఇది అవగాహన లేని పాటలు పాడుతున్నాం కదండి. పాటల్లో అర్థాలు ఉండవు, పాటల్లో ఆత్మీయ స్థితి ఉండదు, దేవుని మనసు ఉండదు పాటల్లో. ఈనాడు అనేక పాటలు చూస్తుంటే పాడుతున్నాం అనుకుంటారు అంతే. దేవుని మనసు నీకు అర్థమైపోవాలి. అర్థమైపోయినప్పుడే పాట బాగుంటుంది. అంటే మన పాటగాలము, బోధకులు అని పేరుకు అనుకోవడం కాక, నిజంగా మనలో ఆయన చిత్త ప్రకారం నడిచే సామర్థ్యం ఉందా? ఆయన చిత్తాన్ని తెలిసే బోధిస్తున్నామా? ఆయన చిత్తం తెలిసే పాడుతున్నామా? ఆయన చిత్తం తెలిసే మనం బ్రతుకుచున్నామా? ఆయన నిబంధనలు తెలిసే సంఘ నియమ నిబంధనలు తెలిసే సంఘానికి చేర్చబడ్డామా? లేదా అందరూ చేర్చబడుతున్నారు, అందరూ ములుగుతున్నారు, ములిగేసారు. బాబు ఈ కొత్త సంవత్సరం బాప్తీసు ఇచ్చారు అంటుంటారు. అలా ఇచ్చేయని తీసుకుంటారు తప్ప అసలు బాప్తీసు ఎందుకు తీసుకున్నామంటే ఎవరు చెప్పలేరు. అందుకే లోకం ఏం పేరెట్టిందంటే, లోకంలో చాలా మంది అలచడి చేయడానికి బలవంతపు మార్పుడులు, మత మార్పుడులను పేరు పెట్టారు. ఎందుకని? నువ్వు బాప్తీసు ఎందుకు, అసలు నువ్వు మతంలోకి ఎందుకు వెళ్ళేవాడు? ఇది మతం కాదని చెప్పే సామర్థ్యం మనసుకుండదు. ఉంటుందా? నేర్చుకుంటే కదా, తెలిస్తే కదా. ఆ రూల్స్ తెలిస్తే, ఒరే మతం కాదురా,
ఇది పరలోకానికి వెళ్ళి ఒక మోక్ష మార్గం అని చెప్పే సామర్థ్యం ఆ బాప్తిసం పొందిన వ్యక్తికి ఏమైనా ఉంటుందా? మరి ఎందుకు పొందింది? సంఘంలో మెంబర్షిప్ కోసం. అన్ని విధాలకు బాగుంది, ఇంకా అందరూ వెళ్ళిపోయారు, మనం అక్కడే కదండి. సంబంధాలకైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా ఎవరైనా మేము దేవుని నమ్ముకున్నాం అంటే మేము దేవున్నాం, మేము దేవుని నమ్ముకున్నాం అంటే దేవున్నాం. ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకే చేస్తాం మా పిల్లలంటే. అలాగే నాలుగు ముంచుతారు, అవతల ముంచుతారు, ములుగుతారు, అంతే. అది బలవంతము. మార్పు ఏమన్నా ఉందా? క్రీస్తుని గురించి అయినా స్పష్టంగా తెలుసా? తెలీదు. క్రీస్తు గురించి చెప్పగలరా? దేవుని సంకల్పం చెప్పగలరా? క్రీస్తు ద్వారా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు ఏమైనా తెలుసా? మరి ఏం తెలుసు? ప్రభా 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 అని పిలవడం మాత్రమే తెలుసు. పేరు తెలిసి పిలిచినంత మాత్రాన్ని ఎవరికైనా సంతోషం అండి? పేరు తెలిసి పిలిచినంత మాత్రాన్ని సంతోషమేం కాదు. ఏదో సార్ పిలిస్తే పర్లేదు. అలాగా దేవుడు ఉన్నాడని లేకపోతే యేసు ప్రభు అని ఆయన ఏం తెలియకుండా నువ్వు ప్రభు ప్రభు అని ఆయన బుర్ర తినేసేవారిగా లేక ప్రార్థించేవారిగా ఉంటూ మార్పు లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వు అవసరతకి దేవుడు అంటున్నావు. సుఖం ఏంటి చెప్పండి? కయ్యను ఉన్నాడు బైబిల్లో, ఏబేలు ఉన్నాడు, అన్నదమ్ములు ఇద్దరులోనే భక్తి జీవితాలు తేడా వచ్చేయలేదా? అలా అనకండి, మరి ఏం తేడా లేదు. ఒక ప్రారంభంలో ఇద్దరులోనే ఒకటి తేడాగా కనపడుతున్నాడు. నాలోనే భక్తి ఉందని నేను దేవునికి ఇస్తున్నాను, నేను అర్పణ చేయాలి. మరి అందరు ఇస్తున్నారా? నువ్వు ఇస్తావు, అంతే కదండి. మరి మన వాడే 500 ఇచ్చాడంటే మనం 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు చదివించినందుకు నీకు ఎక్కడో గొప్ప తప్ప. నీకు నిజంగా వాళ్ళు చేశారని నువ్వు ఇచ్చేవంతే. వాళ్ళకంటే ఎక్కువ చేయాలని, లేదా అందరూ చేస్తున్నారు కదా చెయ్యాలని, అందరూ ఇలాగే వెళ్ళిపోతున్నారు కదా అని అలాగే వెళ్ళిపోవాలని, అందరూ ఈశ్వరుడు అలా నమ్ముకోవాలని, అంతే. అంతే తప్ప తెలిసి కాదు. అయ్యను మనస్ఫూర్తిగా చేశాడా? శ్రేష్టమైనది చేశాడా? దేవుడు మనస్ఫూర్తిగా ఇచ్చాడా చెప్పండి? ఎవరు మనస్ఫూర్తిగా ఇస్తారు? అమ్మ నువ్వు 10 వంతు ఇవ్వట్లేదా, మీ మధ్యాహ్నానికి అయిపోతున్నాడు, అయ్యో అమ్మాయి గారు కూర తినేస్తారు. నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తావేంటి? నువ్వు అలా బుర్ర తినేస్తే అమ్మ ఏంటి మధ్య నువ్వు అన్ని అనకైపోతున్నావు. అమ్మ అవి పండాయి, ఇవి పండాయి, అవి వచ్చాయి, ఉద్యోగం వచ్చింది, మరి దేవునికి ఇచ్చే ఇవ్వబెట్టి ఇవ్వాలని నిర్ణయం, ఆలోచన, కృతజ్ఞత అతనికి కలగాలి. అలా ఇస్తే అది దేవుడికి ఇష్టమవుతుంది. ఎలాగిచ్చినా అయ్యగారికి ఇష్టమవుతుంది, నాకు ఇష్టమవుతుంది. ఎలాగైతే నా చేతికి ఏదో రావడమే కదా. దానివల్ల దేవుడిని నేను మెచ్చుకుంటాడా? దానివల్ల నీకేమైనా మేలంటే కాదు. కయ్యను ఏదో తమ్ముడు చేస్తున్నాడు, ఏమీలు ఎలా చేస్తున్నాడు? శ్రేష్టమైనవి, దేవునికి శ్రేష్టమైనవి. అందుకే బైబిల్ అన్నాడు, మన కయ్యోను వంటి వారు ఇంకా ఉండకూడదు. కయ్యోను వంటి వారు మన కయ్యోను దేవుడిని ప్రార్థిస్తున్నాడు, కయ్యోను అర్పణ చేస్తున్నాడు, కయ్యోను తల్లిదండ్రుల ద్వారా ఈ నిబంధన బోధలు నేర్చుకున్నాడు. దేవుని ప్రార్థించాలి. ఏది మనస్ఫూర్తి, మనసు ఉండాలి. మరేముంది? పెద్దవాళ్ళ మీద అందరూ చేస్తున్నారని, సహోదరుడు చేస్తున్నారని, ఊరంతా చేస్తున్నారని, దేశమంతా చేస్తుందని, అందరూ క్రిస్మస్ చేస్తున్నారని, అందరూ పండుగ చేస్తున్నారని, అందరూ సందరూ చేస్తున్నారని చేయడమే తప్ప అందులో ఏం లేదు, అసలు అర్థం లేదు. శ్వాసమును బట్టి ఎంత లోతులలోనికి వెళ్ళిపోవాలండి. మనం కయ్యను వంటి వారి మనమైతే ఎవరిచ్చినా మహాభాగ్యం అనుకుంటామని చెప్పాం కదా. ఇప్పుడు దేవుని కళాకారు ఏ వేలు అర్పణ స్వీకరించాడు, కయ్యోని అర్పణ స్వీకరించాడు. శ్వాసమును బట్టి అమ్మా నీ అర్పణ నేను తీసుకోనని అంటారు ఎవరన్నా? నీ కానుక నేను తీసుకోనని ఎవరన్నా అంటారండి? ఎవరన్నా అలాంటి వారు ఎవరన్నా ఉన్నారండి? అమ్మ నువ్వు కరెక్ట్గా నిజంగా దేవుని వాక్య ప్రకారం దానికి ప్రతిఫలం ఏముందమ్మా? నా జేబులు వేస్తే సిరిగిపోయిన సంచులు వేసినట్టు అని ఎవరన్నా అనుకుంటారా? నీవు మార్పు లేదు, మారు మనసు లేదు, క్రియలు లేవు, ప్రేమ లేదు, సహనం లేదు, ఓపిక లేదు, దేవుని సంఘానికి అర్హత లేదు, నువ్వు ఇస్తే ఏమాత్రం సుఖమమ్మా అని ఎవరన్నా అంటారు?
దేవాయి బిడ్డను దీవించండి, 100 దీవించండి, లేదా 65 దీవించండి. పో అంతే. ఎందుకన్నా ఇవ్వడమా అని ఎవరు అంటారు. దేవుడు మెచ్చాలి, దేవుడికి నచ్చే విధంగా ఉందా లేదా తీసుకోవాలి. లేదా వాళ్ళ పేరు మీద నా దేవుడి పేరు నువ్వెందుకు తీసేసి వాడేసుకుంటున్నావు? అడగడా? చెప్పండి, అడగడండి ఆయన. అడుగుతాడు, అన్నీ ఇంకోరు ఉంటాడు. ఏమైనా కాస్త ఏమైనా శ్రమ పడ్డావా? ఆవిడకేమైనా మనసు ఉందా? ఆవిడకైనా ఉద్దేశం ఏమైనా ఉందా? దానికైనా ప్రతిఫలం ఏమైనా ఉందా? అమ్మ, నీవే దేవుని కొరకు లేనప్పుడు కయ్యోని లాంటి మనసే నీకు ఉందంటే, కయ్యూనులో ప్రవర్తిస్తున్నామంటే కయ్యూనులో తీసుకోలేదు దేవుడు, నీదేలా తీసుకున్నామా? నేను ఇదంతా నాణ్యతంగా పెట్టుకోవడం కానీ అనుకుంటారు ఎవరన్నా? లేదు, ఫోన్పే నెంబర్ ఇస్తున్నాము మేము కింద బెల్ట్ మీద, దాన్ని ఫోన్పే చేసేయండి అంటున్నారు చాలా. ఏం చేశారంటే ఫోన్పే చేసేయాలి. ఇదివరకు డబ్బాలు ఇచ్చేవారు, ఏసెన్షియల్ గట్ట నెలలకు వచ్చి డబ్బాలు దడుకుడు బాక్సులు ఇచ్చి, ఇది రకరకాలు ఎన్నో ఇలా మొత్తం దాని గురించి చాలా మంది బ్రాడ్గా మాట్లాడుతుంటారు. నిజంగా దేవుని వాక్యాన్ని పాటిస్తే క్రైస్తవుని అనడానికి ఎవరికైనా అర్హత ఉందండి? అలా బ్రతికి ఏ కొద్ది మంది అయినా చూపిస్తే అర్హత ఉందా? నిజంగా ఎవరో ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు చూపించండి అంటున్నారు. అంటే ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు బ్యాచ్ అంతా. ప్రభా ప్రభు అని పిలిచే వారిగా ఉన్నారు, కయ్యోని వంటి వారిగా ఉన్నారు. కయ్యోని సహోదరు, కయ్యోని కంటే ఎక్కువ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే ఇక కయ్యోని గురించి అర్థమైనా చేస్తున్నాం అంతే. కయ్యోని గురించి ఎన్ని సందర్భాల్లో దేవుడు చెప్పలేదు, కయ్యోని గురించి ఏ ప్రసంగంలో మనం చెప్పట్లేదు. కయ్యోని కంటే తక్కువ వారు చూడండి. ఒకసారి యూద పత్రికలో అక్కడ కూడా చెప్తున్నాడు. యూద పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గం, వారు కయ్యోను నడిచిన మార్గమును నడిచిరి. కయ్యోను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. కయ్యోను కోపిష్టండి. కయ్యోనులో ఏమైనా మార్పు ఉందా? పైకి భక్తిగా ఉన్న వేషధారనండి, పాపం తగ్గిందా? సంపూర్ణ మనసు ఉందా దేవుని మీద? కానీ దేవుణ్ణి నమ్మాడు కానండి, చాలా నిజంగా చాలా ఇదండి, చాలా రాసం అండి, చాలా మోసం అండి, చాలా అసలు మోసకరమైన బ్రతుకని బాబా బాబా. ఆ దేవుడికి అవమానం అని అంటుంటారు మిగతా వాళ్ళు కూడా, నమ్మలేని వాళ్ళు కూడా అండి. అంటే కయ్యోను కంటే ఎక్కువ కదా? కయ్యోను గురించి రాయబడిందా లేదా? కయ్యోను కంటే ఎక్కువ నువ్వు. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఎంత బాధపడుతున్నాడండి భక్తుడు అక్కడ యోధా గారు. అయ్యో వారికి శ్రమ, అయ్యో అయ్యో ఎప్పుడు అంటామండి? పరిస్థితులు శుద్ధి మించిపోయినప్పుడు, మనకు అందన్న పరిస్థితిలో సమస్య వచ్చినప్పుడు, మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో అంటాం. చిన్న సరిగా అంటే పర్లేదులేండి, ఎదుర్కోవచ్చులేండి, 1,00,000 రూపాయలు చూసుకోవచ్చులేండి, పర్లేదు ఇదే కదా అని అనుకోవచ్చండి. కానీ మన స్థితికి, మన మనసు అందనంత బాధ భయానకమైన పరిస్థితులు చేయకపోతే, మన పరిస్థితి మారిపోతే, దిగజారిపోతే అయ్యో అంటూ అంటే మన చేతిలో ఇంకేమీ లేదు. ఇంకా అందుకని అయ్యో వారికి శ్రమ, కయ్యోను నడిచిన మార్గమున నడిచారు. చూసారండి? ఇంకేం చేస్తున్నారంట? మరి ఇలాంటి వారందరూ దేవుని రాజ్యంలోకి వచ్చేస్తున్నారు. కాని కూర్చున్నంత మాత్రాన్ని సంఘంలో హెడ్ అని అంటాం మనం. ఆ హెడ్కి ఏది, ఏ అలవాట్లు తక్కువ, ఏ మార్పు ఉండదు. ఈ సంఘంలో మూలస్తంభం అంటారు. ఏ స్తంభం మీద? పుచ్చిపోయిన స్తంభం అది. మూలస్తంభం అని అంటుంటారు కానండి, వాక్య ప్రకారం మీరు అర్థం చేసుకుంటే అలాంటి వారు మూల స్తంభాలని కానీ ఇంకోటని కానీ ఏమనుకోరండి. స్తంభంగా ఉండాలంటే సత్యం ఉండాలి. సత్యం అనగానే వాక్యం. ఆ వాక్యం మీద నువ్వు నిలబడి ఉంటే నీకంటే అవకాశం నీకు ఉంటుంది. సంఘానికి స్తంభంగా ఉండడమే అంత అర్హత ఉందా? స్తంభాలుగా ఉన్నారు, ఎప్పుడో ఉన్నారు పేతురు, యోహానులు అలాంటి వారు. వాళ్ళు ఏంటంటే జీవితాలు త్యాగం చేశారు. వాళ్ళ పేరు వేల పెట్టుకోవడానికి వీళ్ళకి ఎక్కడ ఉంది అర్హత?
ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశపడగాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. పరలోకంలో తండ్రి చిత్తం ఉందట. ఆ తండ్రి చిత్త ప్రకారం ఇక్కడ చేయాలట. అందుకే నమ్ముతున్నారు ఎవరన్నా? పరలోకమందున్న తండ్రి చిత్తం చేయడానికేనే వచ్చారా దేవుని దగ్గరికి? అందుకేనే నమ్ముకున్నారు? అందుకు నమ్ముకోలేదండి. మా చిత్తం, మా లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఏ లిస్ట్ ఉంది? మీ లిస్టులన్నీ తీసుకురండి అని మాయ చేశాడు దేవుని జ్ఞానం తెలియ. ఆ లిస్టులు వచ్చుకొని ఆ లిస్టులన్నీ పట్టుకొచ్చి మనం దేవుని బుర్ర తినేస్తున్నాం. ఏమని? ప్రభా మా లిస్ట్ చూడు, ప్రభా మా లిస్ట్ చూడు. ఎవరు చూసినా ఒకే నమూనాలో ఉన్నాయి లిస్ట్ అంతానే. లిస్ట్ అంతా ఏంటి? లోకపు లిస్టు, లోకంలో ఉన్న లిస్టు. ఆ లిస్టులో దేవుని చిత్తం ఉందా? ఆ లిస్టులో శరీరాశ, నేత్రాశ, శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ, కోరికలు తప్ప ఏమీ లేవు. ఆ లిస్ట్ చూసి పొంగిపోతాడండి ఆయన? చెప్పండి. ఈ ప్రార్థన అయ్యే కదండి ఇది. నాన్నే ఇప్పుడు ఏం చేసుకోవాలి పిల్లటి అన్నీ? అందుకని అర్హత లేదంటే బలవంతంగా, బలత్కారులు బలవంతంగా ప్రవేశిస్తున్నారు. బలవంతంగా ప్రవేశించినంత మాత్రాన్ని నేను అందులో కూర్చోలేరు, పరలోకాన్ని చేరలేరు, పరలోకాన్ని చేర్చుకోడు. ఎలా చెప్పగలుగుతున్నామంటే చెప్తున్నాడు ఆయన 22 ఆ దినమందు అనేకులు నన్ను చూసి 22 అండి 7:22 ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా 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 నీ నామాన్ని ప్రవచింపలేదు. నన్ను చూసి నీ నామాన్ని ఎన్ని ప్రవచనాలు చెప్పావయ్యా, ఎన్ని వాక్యాలు బోధించాం, ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎందుకు అలా బ్రతిమలాడుకుంటున్నాడు, ఎందుకు ప్రాధాయపడుతున్నాడు? పక్కకు దూసేశాడు కనుక. పక్కకు దూసేసారు బ్రతిమలాడు ఎక్కువైపోతాయి. అప్పుడు నాకేంటని వెళ్ళిపోతారు, ఎంత శుభ్రంగా వెళ్ళిపోతారు. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరికి అర్హత లేనందని ఇప్పుడు కాలు బేరానికి వచ్చేస్తే గడ్డి ఇటు చూసి మరి నాకేమిస్తావు అంటుంటారు. ఎంతో కొంత కమిషన్, ఎంతో కొంత లంచం ఇస్తే పని అయిపోయింది. మరి ఇక్కడ అలా లేదు కదా. నేను ఏదోలా మార్పి చేయిస్తాను, 60 అన్నది 80 కింద రాస్తాను, 20 అన్నది 60 కింద రాస్తాను, ఏదో దిద్దేస్తారు, ఏదో మార్పు వేస్తాను మొత్తం మీద. నువ్వు నాకేమిస్తావు అంటాడు లోకంలో ఉన్న వాళ్ళైతే. అంతేకాదు సరే నువ్వు బ్రతిమలాడుతున్నావు కాబట్టి నా దగ్గర మోసం ఉంది, దానికి నువ్వేమిస్తావు అంటాడు. మరి ఇక్కడ అలా లేదు కదండి. ఏమని అడుగుతానంటే ఆ దినమందు అనేకులు నన్ను చూసి నీ నామాన్ని ప్రవచనాలు చెప్పలేదా, బోధించలేదా, జరగబోయేది చెప్పలేదా? ఇలాంటి అన్ని చెప్పుకుంటే ఆయనకి ఏం తెలియవండి. ఆయనకి ఎన్ని చెప్పుకుంటే ఆయనకి ఏం తెలియవా? ఒక ఆయన ప్రార్థన చేశాడు, ఇది పరిశీలి శంకర ప్రార్థన. నేను ఈ శంకర లాంటి వాడు కాదన్నాడు. ఆయన తెలియదు ఏంటి శంకర లాంటి వాడు, దేవునికి తెలియదా? నేను సామాన్ రాజు గారు లాంటి వాడు కాదు ప్రభు అన్నాం అనుకోండి, అతన్ని ఎందుకు మళ్ళీ అతని మీద చూపిస్తున్నావు? అతను ఎందుకు లోపం చూపిస్తున్నావు? నువ్వు నీలోనే ఉన్నాయి కదా లోపాలు, నీలోనే ఉన్నాయి కదా సమస్యలు. మేము వాళ్ళకిలా కాదని నేను ఎందుకు అంటున్నాను? వాళ్ళకిలా అవునా కాదు నాకు తెలుసు. ఇంకా అయితే తెలుసున్న వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పకూడదు. చెప్పకూడదంటే అంత జ్ఞానం తెలియాలి. కానీ దేవునికి వాక్యాన్ని బట్టి మనం చూస్తే నీ నామాన్ని దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను అద్భుతాలు చేశారంట, దెయ్యాలను వదలు కొట్టారంట, ఏమండి ఏవి మొత్తం ప్రవచనాలు చెప్పాడంటే, ఎన్నో చేసుకొచ్చారంటే ఎన్ని అర్హతలు ఉన్నాయి చెప్పండి. అప్పుడప్పుడు మనం పోస్టులు చూస్తుంటాం, పోస్టుల మీద అద్భుతములు, స్వచ్ఛతలు, ప్రవచన వరులు, దెయ్యాలు కూడా వదలు కొడతారు, గొప్ప అని పేరు పెడతారు. వీళ్ళందరినీ పక్కన ఉన్నాం అంటున్నాడు ఈయన. ఈయన అర్హతలు ఉన్నాయా నీకు? ఎన్ని అర్హతలు ఉన్నా సరే ప్రేమ లేని వాడు అయితే నువ్వు ఇన్ని ఉంటాయి, కానీ ప్రేమ ఉంటుందా? ఆ ప్రేమ కూడా ఉన్నదండి. ఏ ప్రేమ?
క్యాసకు సంబంధించిన ప్రేమ, సుఖాలకు సంబంధించిన ప్రేమ, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రేమ కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రేమ నీళ్ళు లేదు. అంటే ప్రవచన వరాలు, అద్భుత వరాలు వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. గొప్ప ప్రేమ కలిగి దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన దైవ జనులు అని ఎవరైనా వేస్తారండి? అలా పోస్టులు ఎక్కడ కనిపించవు. ఎలాంటి అయినా పెడితే అబ్బో బాబు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఇలాంటి అసలు వాస్తవాలు ఒక 10 నిమిషాలు మాట్లాడలేరండి ఎవరు కూడా. బైబిల్ తెరిచి 10 నిమిషాలు మాట్లాడే సామర్థ్యం, వాక్యమే ఏమీ కాకుండా ఒక అరగంట గంట మాట్లాడాలంటే దేవుని మనస్సు, దేవుడు ఈ అర్హతలు కావాలన్నాడు ఆ రాజ్యంలో చేరడానికి. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి, అది పట్టించుకుంటే కదా, దాని మీద దృష్టి పెడితే కదా, దాని మీద దృష్టి కలిగిస్తే కదా. అమ్మ ఈ అర్హతలు ఉండాలని యేసుప్రభువు వారు చెప్పారు. ఏ అర్హతలు చెప్పాడు ఆయన? సార్ చూడండి దేవుని యొక్క గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19:14 ఇక్కడ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటున్నాడు ఆయన. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వాడే. అంటే ఆ తండ్రికి ఏది ఇష్టం, చిత్తం అంటే ఏదో ఇష్టం ఉంది, ఆ ఇష్టాలు నెరవేర్చాలి. ఆ ఇష్టాలు నెరవేరుస్తున్నారా, బ్రతిమలాడుతున్నారా వీళ్ళు? మేము అది చేసాం ఇది చేసామంటున్నాడు. ఏమన్నాడు ఆయన? ఆక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటున్నాడు. అయితే ఒక మాట 14 ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దించగా 19:14 అంతే చదువు. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపక, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి. పరలోక రాజ్యం ఎలాంటిదంట? ఇవి ఈ చిన్న పిల్లలు ఆటంకపరుస్తున్నారు. ఈ చిన్న పిల్లల లాంటి వారిది అన్నాడు అనమాట. ఈ చిన్న పిల్లల లాంటి వారిది అన్నాడు ఆయన. ఎవరండి చిన్నపిల్లలుగా? అంత మనసు ఎవరు కలిగి ఉన్నారు ప్రభువులోకి వచ్చిన తర్వాత? అతి పసి వయస్సులో, ఒక 5 సంవత్సరాల లోపులో మన అతి చిన్న పిల్లలు జీవితాల మనసును చూస్తే వాళ్ళకి మోసం తెలుసా, దొంగతనం తెలుసా, పాపం చేయాలని తెలుసా, మోసం చేయాలని తెలుసా, ఏ తిరస్కారం తెలిసేది ఆ పసి వయసులో? దేవుడు ఏమన్నాడు? ఆయన యేసుప్రభువు ఏమన్నాడు? ఇలాంటి వారిదే, ఇలాంటి వారిది అంటే ఇలాంటి పసి మనసు కావాలి. పసి మనసు కలిగి ఉన్నారా? పండిపోయారా? దేవుని దగ్గర కూడా పండిపోయారు. అయ్యగారిని మాయించేస్తున్నారు, సంఘాన్ని మాయించేస్తున్నారు, ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తున్నారు, ప్రభువుని నమ్ముకున్నాం అంటున్నారు. చిన్నపిల్లల లాంటి స్వభావం ఏదండి? మరొక అదే అధ్యాయం పక్క అధ్యాయం తిరిగేస్తే 18:3 అంటాడు. అంటే ఎలాంటి అర్హతలు ఉండాలో గుర్తించుకోండి. ఇవి చిన్న పిల్లల లాంటి వారు కావాలి. అయ్యి బాబు ఇప్పుడు ఎలా వస్తుందంటే, మరి దేవుడు రాజ్యంలో ఎలా చేరతావు నువ్వు? దేవుడు రాజ్యంలో చేరాలంటే ఇలాగైతేనే నువ్వు చేరతావు. చదువు ఆయన. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయిపోవాలి. 60, 70, 80, 40 యవన వయసు, ఆ వయసు ఎలాగని అనుకోవడానికి లేదు. మార్పు నొంది బిడ్డల వంటి వారి అయితేనే గాని పరలోక రాజ్యములో అదేంటి అర్హత ఉందంటే అది ఎవరికైనా. పశు హృదయానికి ఏం తెలుసు అని మనం ఏమన్నా పశు హృదయాన్ని ఏమైనా అనగలమండి? ఏమంటాం? ఒకవేళంటే దైవంతో సమానం అండి. పసిపిల్లకి ఏం తెలిసింది అంటాం. ఏంటండి? వారు దైవంతో సమానం అండి. పశు హృదయం అండి. పసిపిల్లలు ఏమైనా అలాంటి కుట్రలు చేసే ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ద్వేషించాలని ఏమన్నా ఉంటాయా? మోసం చేయాలనే భావాలు ఆ స్థితిలో ఆ వయసులో ఉంటాయా? అలాగ అయిపోవాలట. ఏంటి? పాపం చేయటంలో, నేరం చేయటంలో
పాపాల లిస్టులో పండిపోయి చాలా గొప్పోడు అయిపోను నీవు ఇప్పుడు ఎలాగైపోవాలంట? పసి బిడ్డగా మారిపోవాలంట. అలా మారితేనే దేవుని రాజ్యములో నీకేముంది? ప్రవేశం. మాట్లాడితే ఎవరెవరి గురించో మాట్లాడుతుంటావు. పసిబిడ్డ ఎలా మాట్లాడుతుందా? ఎవరి దగ్గర ఎత్తుకున్నా వస్తుంటుంది. ముఖ్యంగా అమ్మను గుర్తిస్తారు. ఎవరైతే కొంత జాగ్రత్తగా ప్రేమతో ఇచ్చేస్తారో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనిషికి, మానవ లోకానికి అర్థం కావాలని ఇక బిడ్డలు వంటి వారు కావాలి. అంటే ఆ స్థితి కావాలంటే ఏం చేయాలి? బాబోయ్, మరొక జన్మ ఎత్తినా సరే అలా అవ్వలేమని అనుకుంటా. మరో జన్మే ఎత్తాలి. మరో జన్మ ఏంటి? క్రీస్తులో జన్మించటం. ఉన్న జీవితాన్ని వదిలేసుకోవాలి. ముసలివాడైనటువంటి మనుషుడు ఎలాగ తిరిగి జన్మించగలడు? ఇదే మాట నికోదేముతో చెప్పాడు ఆయన. అర్ధరాత్రి టైంలో వచ్చాడు యేసుప్రభు దగ్గర. ఎవరికి తెలియకుండా యేసుప్రభుని రహస్యంగా నమ్మేసుకుందాం. ఎవరి దగ్గరికన్నా అయితే బహిర్గతంగా వెళ్ళవచ్చు. చర్చికి వెళ్ళడానికి మాత్రం ఐదు ఆ సందులన్నీ తిరిగి వస్తుంటారు. కొంతమంది చేత రోడ్డు అంటే వెళ్తే ఈవిడ గుడికి వెళ్ళిపోతుందా? ఈవిడ వేసుకోవడం చూడు. అందుకే చర్చికి వెళ్ళడానికి ఆ ఇరుకిరుకులాంటి దారులు, ఆ కుళ్ళు కాలువలు అన్ని దాటుకొని వస్తుంటాం. ఏమంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయామని అంటే సిగ్గు. ఇంత కొలంలోనే ఎక్కితే అంత అలా వెళ్ళిపోయిందా అంటారని. నువ్వు కూడా వెళ్ళలేదని మధ్య అలాగే వస్తున్నావు పూర్తిగా చెప్పలేరు. ప్రభు అంటే ఇష్టమని చెప్పలేరు. ఇష్టమైన కార్యాలు చేయలేరు. కానీ ఒక ఆయన అర్ధరాత్రి సమయంలో వచ్చాడంటే ఎందుకు? యేసు బోధన విధానాలు ఆయన ప్రపంచం అంతా గుర్తించాడు. నికోదేము, నేను కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటే ఆయన బోధలు బాగున్నాయి అని వచ్చాడు. వస్తే మాత్రం వచ్చిన తర్వాత ఏమన్నాడు చూడండి, 3వ అధ్యాయంలో యోహాను సువార్త. ఆయన యొద్దకు వచ్చి యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని. బాగుందా మాట? చాలా బాగా అబ్జర్వ్ చేశారు. చాలా మంది అంటారు ఎక్కడో కానండి మైకులో చాలా మంచి మాటలు చెప్పేస్తున్నారండి. మీరు మంచి వాక్యం చెప్తారండి, కరెక్ట్గా ఉంటుందండి బోధ. అంటే కరెక్ట్గా బోధ ఉన్నదా అని చెప్పినంత మాత్రాన్ని అతనికి ఏమన్నా కలుగుతుందా? మనం మంచోడు అన్నంత మాత్రం అతను మంచోడు అయిపోతాడు? గొప్ప బోధకుడు అని ఎరుగుది. మరి ఎరిగితే తప్పనిసరిగా ఆ బోధన ఏం చేయాలి? ఆ రూట్లో నడుచుకోవాలి, ఆ బోధలో నడుచుకోవాలి. అయితే నికోదేము గారు ఒక అవగాహన కలిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. ఏదో అంత మొత్తం లిస్ట్ అంతా బాగా చెప్తున్నాడు యేసు ప్రభు నిమిత్తం. చాలా గొప్పగా చెప్తున్నాడు. అయితే ఇన్ని గొప్పగా చెప్పిన యేసు ప్రభు మాత్రం ఏం చెప్తున్నాడు? నేను బాగా పొంగిస్తున్నాడు. చాలా నా మాటలన్నీ థ్రిల్గా ఉన్నాడు అని పొంగిపోయి అసలు విషయం మర్చిపోలేదు యేసు ప్రభు. అంతే కదండి. మనం ఎవరైనా బాగా పిలిచి మంచి భోజనం పెట్టి అన్ని చేసాను అనుకోండి, మన గుణము మన పద్ధతి బాగు చేయాలని ఖండించాలని కానీ ఏముండదు వాళ్ళకి. ఏమనుకుంటాడో అనుకుంటారు అంతే. మారాలని ఎవరని అనుకుంటారా? మంచి నిజంగా కుమార్తె పెట్టిందండి భోజనం అంటారంతే. అలా భోజనం పెట్టారండి, ఇలా భోజనం పెట్టారండి, ఎలా చేశారండి, అలా చేశారండి చెప్తారు తప్ప అమ్మ నువ్వు మారాలి, అమ్మ మార్తా నువ్వు అనేక పనులు వల్ల నువ్వేం చేస్తున్నావు? విస్తారమైన పనులు పెట్టుకున్నా కానీ అవసరమైంది బాగా వంట చేస్తున్నావు అమ్మా అన్నాడు.
ప్రేమతోనే చేస్తుంది. కానీ ఇంకా అవగాహన కలిగి ఉంటే భోజనం కంటే ఇక్కడ వచ్చి ఏం చేయాలి? యేసు దగ్గరికి వచ్చి వాక్యం వినాలి. పాలెచ్చ పెట్టడం, టీ మరగ పెట్టడం. ఎవరైనా వెళ్తే ఏం చేస్తామండి? అయ్యా లేక వచ్చారు, నువ్వు మాటలు చెప్పండి అని అంటారు. అయ్యా బేగ ప్రార్థన చేసింది, అతను కొంచెం ఆటో రెడీగా ఉంది, ప్రార్థన వచ్చారు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు మార్చే మాటలు చెప్పమని వీళ్ళు అడగరు. మార్పు గల సందేశం ఇవ్వడానికి అమ్మ మరి నువ్వు ఆ నలుగురిలో చెప్తే ఒకవేళ ఫీల్ అవుతావు అని ఈ విధంగా మరి కాస్త మారితే మంచిదని చెప్పడానికి వచ్చామని ఎవరన్నా అనుకుంటారా? ఫ్రిడ్జ్ కొన్నామని తెలిసిందమ్మా, ఏ కంపెనీ కానీ. ఇల్లు కట్టుతున్నాం అని తెలిసిందమ్మా, చూడడానికి వచ్చాం. మంచి సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారనమాట. కారు కొన్నామని తెలిసింది, ఈ సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. దానివల్ల మారతారని వాడు. మార్పు వస్తుందండి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుంటున్నాడు దైవజనుడు. ఏం చేయాలంట? ప్రతి సత్కార్యమునకు మంచి కార్యం జరగాలి. మనుషులు మంచి మార్పు చూడాలంటే నిర్మోహమాటంగా బోధించాలి. అంటే మొహమాటము లేని వాడు అన్నాడు యవనస్తుడు. నీకు ఎవరన్నా నీకేం లేదు, మొహమాటం లేదు. నీ దగ్గర మొహమాటం ఉండదు, ఆయన దగ్గర. నువ్వు మొహమాటం లేదని నువ్వు పొందించినంత మాత్రాన్ని మొహమాటంతో నేను వదిలేస్తాననుకున్నా వదల్లో. వాక్యం వదలదండి. ఎంతో పొంగించి ఎంతో చాలా మెప్పిస్తారు. మారనైతే మాత్రం పారిపోతారు. యేసు ప్రభుని మంచి బోధకుడు అన్నారు, గొప్పోడు అంటున్నారు, ఎలాగంటున్నారు? ఇక ఏ విధంగా మీరు ఉండాలంటున్నాడు. ఏనంటే చూడండి 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్యమును చూడాలి. ఒక మార్పు కలిగిన సామ్రాజ్యం చూడాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఈయనేం చెప్తున్నాడు? మీకోదమ్మా అర్ధరాత్రి గల రాత్రి టైంలో ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యగారు బాగా గ్యాస్ కొడుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాలి కొడుతున్నాడు, మెప్పిస్తున్నాడు. యేసు ప్రభు మాత్రం ఆ మెప్పులో మాత్రం పడిపోలేదు. అంతే కదండి. ఇప్పుడు యేసు ప్రభుని అనేక సమయాల్లో అనేక మంది పొగిడారు. యేసు ప్రభు ఒక తల్లి ఉండి చక్కగా బోధిస్తుంటే, నేను కనిన తల్లి యొక్క గర్భం ధన్యమైనది, ఆమె పాలిచ్చిన సన్యములు ధన్యమైనది. చాలా గొప్పది, మీ తల్లి చాలా గొప్పది. అప్పుడు నా తల్లి గొప్పదని చెప్పడం కాదమ్మా, ఎవరి వాక్యాన్ని విని మారుతారో వాళ్ళు గొప్పవారు. అంతేగాని మా అమ్మ గొప్పదన్నావు, గర్భం గొప్పదన్నావు, మంచి అప్రిషియేట్ చేసావు, చాలా థ్యాంక్స్ అమ్మా, ఎవరు నన్ను అలా పొగలేదు అన్నాడా? అవును కానమ్మా, దేవుని వాక్యాన్ని విని గైకొనేవారు మరీ ధన్యులు. అక్కడిచ్చాడు, పూర్తిగా ఇచ్చేసాడు. ఎవరికి మెప్పించాడని మెప్పులో ఉండిపోలేదని తిరిగి రివర్సల్ ఇచ్చేసాడు. అంతే, అవసరమైంది ఇచ్చేసాడు. ఇది నువ్వు ఇలా ఉండాలి. వాక్యాన్ని విని మారిన వారు మా అమ్మకంటే మరీ ధన్యులు. కన్నందుకే గొప్పదని అనుకోకండి. కూడా పాడుతున్నారు, అమ్మ నువ్వు స్త్రీలలో ధన్యురాలు అమ్మ. ఆవును పొగుడుతూ ఉంటావు, నువ్వు స్త్రీ కదా, నువ్వు పురుషుడు కదా, నువ్వు ధన్యురాలు అవ్వ. ఆవునే నెట్టి పొగడ్డావు. పొగడతలు కాదు, ప్రభా ప్రభు అని అనటం కాదు. ఒక క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యం. నువ్వు క్రొత్తగా జన్మించాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి. నేను చేసిన శోషక్రియలు, నేను చేసిన స్వచ్ఛతలు, కళ్ళు బాగు చేయటం, కాళ్ళు లేని కాళ్ళు ఇవ్వటం, మరి అది ఎంత గొప్ప అండి లోకంలో. కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద కేకలతో ప్రార్థన, అప్పుడు ఆ విల్లింగ్ పవర్ వచ్చినట్టుగా ఏదో ఆ తలపోటు, ఆ జ్వరం కాస్త తగ్గిపోయిందని మీరు ప్రార్థన చేస్తే ఎంతలో తగ్గిపోయిందా? మరి ఇంటికి వెళ్తే మామూలు మళ్ళీ టైఫాయిడ్, మలేరియా ఏదో ఉంటుంది. అప్పటికప్పుడు అలాగే ఎప్పుడైనా చేసినట్టు మాట్లాడుతూ అయ్యా మీరు ప్రార్థన చేశారు చాలా తగ్గిపోయిందంట. మళ్ళీ 3వ రోజు మళ్ళీ కాకినాడ హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. తగ్గిపోయిందన్నా అలాంటి బోధలు కాదండి. నిజంగా వాస్తవం దేన్ని నమ్మాలి అది నమ్మాలి. ఒక క్రొత్త జీవితం కావాలి, నీ మనస్సు మారాలి. ఒక క్రొత్త జన్మ ఉంటేనే కానీ దేవుని రాజ్యం ఎలాంటిదో నీకు, దేవుని సంఘం ఎలాంటిదో తెలియదు నీకు.
దేవుని సామ్రాజ్యం ఏదంటుందో తెలియదు. తెలియాలంటే క్రొత్తగా నువ్వేం చేయాలి? జన్మించాలి. ఇప్పుడు ఎక్కడున్నావు? అపవాది సామ్రాజ్యంలో ఉన్నావు, లోకపు సామ్రాజ్యంలో ఉన్నావు, మనుషులు కట్టిన కట్టడాలు సంఘాలలో ఉన్నావు, మనుషులు మెప్పించే బోధలలో ఉన్నావు. నువ్వు జన్మించలేదు. తిరిగి క్రొత్తగా జన్మిస్తే అమ్మో దేవుని రాజ్యం ఇంత గొప్పదా అని క్రొత్తగా జన్మించిన నీవు ఆ దేవుని రాజ్యాన్ని చూసే అవకాశం ఉంటుంది. పేరుకి భక్తుడిగా ఉన్న నీకేం కొలు కనిపిస్తున్నాయి? నీ 2 నేత్రాలు అపవాది గుడ్డితనం చేశాడు. కళ్ళు కాకిలెత్తిపోవడం కాదు, అసలైనడు ఉన్నాడు. వాడెవడు? వాడే అపవాది. వాడందరిని ఆ విధంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి నికోదేవుతా అంటున్నాడు, మరింత అర్థవంతమైన జ్ఞానంలోనికి వెళ్ళాలంటే నేను ఎందుకు వచ్చాను? ఒక రాజ్య స్థాపన జరిగించడానికి వచ్చాను. ఆ రాజ్యంలో మిమ్మల్ని నడిపించడానికి వచ్చాను. దేవా, మీ రాజ్యం చాలా గొప్పది. ఆ రాజ్యంలో చేర్చబడటానికి నేను ఏం చేయాలి అంటే మాట్లాడడం, వాక్య సంబంధమైన జ్ఞానంలోనికి వెళ్ళిపోవాలి. అంతే మా అయ్యగారు ప్రార్థన చేస్తే అలాగే మా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలని, మా అయ్యగారు ప్రార్థన చేస్తే జబ్బులండి, అప్పులండి, ఇది కాదు. వాక్యం చెబితే మార్పు కలుగుతుంది, మారు మనసు వస్తుంది. రండి, వినండి. యేసు బోధలు విని ఆయన్ని వెంబడించారండి. ఎవరు? జాలర్లు, చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకునేవారు ఏమన్నాడు ఆయన? చేపలు పట్టుకునే వాళ్ళు వస్తారండి. అసలు యేసులో వెనకాలైతే ఏమొస్తాయి? ఏమొస్తుంది? ఏమీ రావు. లోకంలో అయితే లోకంలో ఏమీ రావు. ఆయన మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తారు. ఆయన బోధలకు, ఆయన చూపుకు ఆకర్షించబడ్డారు. ఆయన స్వార్థమైన బోధలు, ఆయన స్వార్థమైన పిలుపు. ఆయన పిలిస్తే ఆ మాను పిలిస్తే మోసం ఉందనుకోవడానికి లేదండి. మా అయ్యగారండి అలాంటి వాళ్ళని అలాగే పేరుకే పలకరిస్తానండి, అందరినీ చెంగులో కలిపేసుకుంటాం అని చెప్తుంటాం. మనం అయితే కేసు బోధల గురించి అలాగా చెప్పుకోలేము. పిలుపులో మార్పు ఉంది. పిలుపుతోనే మార్పుకు నాంది. అందుకని యేసు పిలుపులో ఎమ్మటిని చూడండి. అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చూడండి ఒక మంచి మాట. ముగిస్తాను, సమయం అయింది. 18వ వచనం. మత్తయి సువార్త 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, ఆయన నడుస్తున్నాడు. నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రియ, ఆయనిద్దరు సహోదరులు సముద్రంలో వల వేసి చూశాను. వారు జాలరులు. వారు ఏం చేస్తున్నారంట? గలిలయ సముద్రంలో వేటాడుతున్నారు, వలేస్తున్నారు. వల వేసే వారి దగ్గరికి వచ్చేమన్నాడు ఆయన? ఆయన నా ఎంబట రండి. అంతలా అంటే ఎమ్మటినే వచ్చేవారు ఎవరుంటారు చెప్పండి? ఎంత పలుకుబడి ఉండాలి, ఎంత ప్రత్యేకత ఉండాలి. నా వెంబట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేతులని వార్త చెప్పి వెంటనే తమ వలలు విడిచిపెట్టి. ఏంటంటే అద్భుతం! ఎమ్మటనే రాగలవండి మనం? అమ్మ పలానా చోట మరి మంచి వాకింగ్ బోధించబడుతుంది, రండి అంటే వెంటనే వస్తారని చూద్దాం. అయ్యగారు వస్తే ఈవెంటో వస్తాం. మాకు రావడానికి చాలా ఆటంకాలు ఉన్నాయండి. నాకు మా ఇంట్లో చక్కగా గదిలో వేసి ఉన్నట్టు బైబిల్ కూడా ఉందండి. ప్రభువు నమ్ముకున్నాను. బాప్తిసం ఇప్పుడేంటండి, ఎప్పుడో మీరు పుట్టక ముందు నమ్మేసామండి మేము. ఇలా కథలు చెప్తారు, అంతే కదండి. వీళ్ళు ఏం చెప్తున్నారండి? వీళ్ళు వెంటనే వదిలేశారంటే యేసు బోధలు, యేసు ప్రపంచం వారిని తాకింది. ఆయన గురించి వింటున్నారు, అడప వింటున్న వీరికి ఆయనే తాసలేడు. అమ్మో, ఇంత మహనీయుడు, ఇంత అద్భుతాలు చేసేవాడు, ఇలాంటి బోధలు చేస్తున్నాడు. చదువులేని వాళ్ళకి ఎక్కువండి కొన్ని సందర్భాలు. అంటే చదువులేని వారు కూడా ఈ వాక్య బోధలు వింటున్నప్పుడు ఎవరోగానండి మంచి మాటలు చక్కగానే, అసుకు లేకుండా, ఏమీ లేకుండా, మంచి మాటలు లేకుండా విన్నానండి. ఆయన పాస్టర్ గారు లేడైనా
అంటారు కొంతమంది మాస్టర్ గారిలో కనిపించదు మనలాంటి ఎక్కడో అనుకుంటాం. కానీ ఎవరు అనుకున్న యేసే ఆయన దగ్గరకు వచ్చాడు. చూడడానికి కాళ్ళకి ఎక్కడ ఖాళీ అండి, గోదలు అలాగంటే ఇలాగంటే ఆయన చక్కగా అక్కడ ఉన్న ఆ ప్రాంతాలు యోధ దేశం అంతా కూడా మారుమూలిపోతుంది. పరిచయం లేదంటే పరిచయం ఉంది, కానీ యేసు వచ్చేసరికి ఆ మాట అన్నాడు, మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను. ఏది కష్టం? చేపలు పట్టడం కష్టమా, మనుషులు పట్టడం కష్టమా? మనుషులు పట్టుకోవడం చాలా కష్టం. మనుషులు పట్టే జాలాలుగా చేస్తానంటే అబ్బో ఈ చేపల వల్ల ఏం లాభం వస్తుంది, మనుషుల వల్ల గొప్ప లాభం వస్తుంది, నలభైలేదా యేసుప్రభు ఎందుకైతే చెప్పుడు ఆయన పిలవడం ఏంటి మనల్ని? ఈ పిలుపు మనకు వచ్చింది, ఈ పిలుపుకు లోపడాలి, ఆయన మాటను తిరస్కారం చేయకూడదని ఒక మాటలో తమ వాళ్ళు విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఈనాడు మనుషులు పడుతున్నారు. ఎలా పడుతున్నారు? ఇవన్నీ మా బంధువులండి, మా సెంగులు సెంగు అన్ని మొత్తం ఈ జిల్లాలన్నీ చుట్టుకొస్తారనమాట. ఓ 4-5 తరాలన్నీ తిప్పుకొని సెంగు మా అందరూ మొత్తం కుట్టేసుకుంటారు శుభ్రంగా. మొత్తం చెరిగిపోయిన ఎన్ని సెంగులు మొక్కముక్కలు ఎవరు పట్టుకోకపోయినా ఈ మొక్కముక్కలన్నీ తగిలించుకుంటారు. ముక్కలసేపు ఎవరు ఇష్టపడతారండి? అలా వాక్చాతుర్యం మాట అంతే. ఎవరికి కదండి మామూలేదండి. చుట్టూ అయితే మామిడికే కనపడుతున్నాం. నువ్వు దూరం కదమ్మా, నువ్వు మరి ఎలా దగ్గర చేసుకోవాలో తెలియదు, ఎలా మార్చాలో తెలియదు. అవి బాబు మాకు దగ్గర అంటే బాబు సాల్మన్ రాజు గారు మాకు బాగా చాలా దగ్గర అంటే దగ్గర అనే పదం ఎప్పుడు చెప్పండి. మీరు దగ్గర కాదు, వాక్యం వాళ్ళు మీ దగ్గర అవితేనే. అంటే ఎవరిని ప్రతిమలాడే పనే ఉండదు, సత్యం అది. రమ్మని అర్థిస్తాం, వాక్యం అనొచ్చు. దగ్గరు దూరాలు మాటల వల్ల ఎవరికి మార్పు రాదు. దీనికి ఏం దగ్గర? ఇప్పుడు ఏమైనా దగ్గర? మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను. మనుషులను పట్టడం ఏంటి అసలు? మన తెలివి ఏంటి, మన సామర్థ్యం ఏంటి? సామాన్యంగా చేపలు పట్టుకుంటారు, వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు. మరి పేతురు యోహానులు ఆయన వెంట వెంబడించారు. వ్యాపారాన్ని వదిలేసి రాగలరా? సంపాదన వదిలేసి ఎవరైనా రాగలరండి? ఎవరు రాదండి. యేసు దగ్గరికి వస్తే నిజంగా ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతమైన నడవడిక, దేవుని రాజ్యాన్ని చూస్తారు. యేసు వెనక వెంబడించిన తర్వాత ఎన్నో బోధలు ఉన్నారు. ఆ బోధలకి, ఆ జ్ఞానానికి వారు ఆకర్షించబడ్డారండి. యేసు కల్పితం ఏం బోధించలేదు, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పలేదు. దేవుని రాజ్యంలో చేర్చబడారు. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పొరుగువారిని ప్రేమించండి అని ఎన్నో బోధలు చేస్తూ ప్రారంభం కొండ మీద ప్రసంగం చేశాడు ఆయన. మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు దీనుడు కావాలన్నాడు ఆయన. నా పౌరుషం ఏంటి, నా లెవెల్ ఏంటి, నా ఆస్తి ఏంటి, నా అంతస్తు ఏంటి అనేవారు కాదు. ఆత్మ విషయమై ఏమైపోవాలంట? ఏంటంటే అంత మనిషి ఎంత ఎలా పులి లాంటి మనిషి ఎలాగైపోయాడు, ఎవరు మాట్లాడనివ్వలేని వ్యక్తి ఎలాగైపోయాడు అంటే ఆత్మ విషయమై. ఆత్మబోధ అర్థం కావాలి, ఆత్మజ్ఞానం అర్థమైతే ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయింది. ఎవరు మాట్లాడించేది కాదు. మాట మారిందా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకున్నా, నీకు ఇన్ని సంవత్సరాల కాలమైంది, మాట మారిందా? ఏమైనా మనసు అయినా మారిందా? నెమ్మది ఏమైనా ఉందా? ఉద్యోగమైనా మారిందా? ధనాపేక్ష ఏమైనా వదిలేసావా? మోసం ఏమైనా వదిలేసావా? వ్యభిచారం ఏమైనా వదిలేసావా? దొంగతనం ఏమైనా వదిలేసావా? అబద్ధాలు ఏమైనా వదిలేసావా? బలాత్కారంగా ప్రవేశించావు. బలాత్కారంగా ప్రవేశించి ఆయన నమ్ముకున్నానంటావేంటి? ఆయన్ని అమ్మేసిన ఇస్కరియోతుకు సంబంధించిన వ్యక్తివు నువ్వు. అక్కడ బలవంతంగా ప్రవేశించలేదు. ప్రభా నేను వస్తే రా అన్నాడు. కొంతమంది ఎవరిని కాదని కదండి, వస్తారు, మన మీదే మాట్లాడుతుంటారు, మన గురించి ఏదో చెట్టుగా ప్రసారం చేస్తుంటారు, విని రకరకాలుగా ఏదో మాట్లాడుతుంటారు. ప్రభు వెనకాల వెంబడిస్తానంటే వచ్చే రమ్మన్నాడు. వచ్చే తీరా బలవంతంగా బలత్కారంగా ప్రవేశించాడు తప్ప మనసు ఏమైనా మారిందా? చివరికి ఏం చూపించాడు? ధనాపేక్ష చూపించాడు.
దురుద్దేశం, తన బుద్ధిని చూపించాడు. మారాడండి. మరి ఆయన వెనకున్న మిగతా 11 మంది ఎలా ఉన్నారు? ఈయన ఎలా ఉన్నాడు? నీలో ఒకడు నన్ను అప్పగించేవాడిగా ఉన్నాడు. అప్పగిస్తారు. మార్పు లేని వారు అప్పగిస్తారు. మార్పు లేని వారు తిరిగిపోయి బైబిల్లో ఏమీ లేదంటారు, యేసుప్రభువులో ఏమీ లేదంటారు. ఏం చేత? దీంట్లో ఉన్న విధానం ఏమో తెలిస్తే కదా. కొన్ని రోజులకి మాకు అంతా తెలిసిపోయిందని, అందులో ఏమీ లేదని, అంతా ఏమి లేదని అంటారు. ఏం అసలు ఇందులో దీని రుచి నీకు తెలిస్తే కదా. ఏం తెలియక అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇస్కరియోతు యూదాలుగా అనేక మంది ఆనాడు ఒకడే ప్రభువు దగ్గర ఉన్నారు తప్ప ఈనాడు అందరూ యూదాకు సంబంధించిన లిస్టే ఉంది. ఆ పేరు ఈ పేరు కదా, అందరూ యూదా లిస్టులో ఉన్నారు. రకరకాలైనటువంటి అనేక కోరికల చేత నింపబడి ఉన్నారు. చివరికి నమ్మిన గురువుని అప్పగించాలనుకున్నదంటే, నమ్మిన క్రీస్తుని అవమానించే బ్రతుకు నీ దగ్గర లేదా? ఇంతకాలం ప్రభులో ఉండి కూడా నీకు మార్పు లేదంటే ఆయనకు అవమానం కదా. మిమ్ముని బట్టి నా నామం అన్ని జనుల్లో భర్త, నువ్వు ఇంకేం, నువ్వు దేవుని నమ్ము, ఏం దేవుని నమ్ముకున్నదండి అంటాడు భర్త కూడా. మారితేమో మా ఆవిడ మారిందని అతను కాస్త మనసులో ఉంటుంది కదా. ఏం మారిందని, మా అమ్మ ఏం మారిందండి బాబు, గొడవలు వేడెత్తుంటుంది, గొడవలు గొడవలు గొడవలు, గుడికెళ్ళి వాక్యం ఉంటుంది, ఏడుతుంది, పాటలు పడుతుంది. కానీ అని ఆడి ప్రసారం ఆడిది, కొడుకు ప్రసారం కొడుకుది, కోడల ప్రసారం కోడలది. ఈ సువార్త ఎక్కువైపోద్ది మన మీద. కారణం నీలో మార్పు లేక. లేదు వాళ్ళ లేదనుకో, నీలోనే లేదు. ముందు నీలో ఉందో లేదో చూసుకోవాలి. ఎదుటి వారిలో తప్పు ఎదగడానికి ఆత్మ విషయమై అన్ని విషయాలు ఏమైపోవాలంట. అమ్మో, నా ఆత్మ బ్రతకాలి, నా ఆత్మ దేవునికి అప్పగించాలి, నమ్మకమైన తండ్రి ఆత్మ, ఇది నరకానికి పంపించకూడదు. వాక్యం విన్న తర్వాత ఇలాంటి భావాలన్నీ వస్తే శరీరము, దాని మనస్సు, దాని కోరికలు అన్నిటిని ఏం చేస్తావు? కంట్రోల్ చేస్తావు. అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించు. దేవుని రాజ్యానికి కావలసిన అర్హతలు ఎన్నో ఉన్నవి. వచ్చే వారం మరిన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాతావరణాన్ని బట్టి మనకి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దేవ, నీకు మీరు చూపిస్తున్న మహాప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రి మరలా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ సంకల్పం, మీ ఉద్దేశాలు మొదటి శతాబ్దంలో తెలియజేసిన అనేక సంగతులు మీరు బోధించారు. అందులో కొన్నిటిని నీ పిల్లలైనటువంటి వారికి మధ్య మీ మాటలు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని బ్రతకడానికి సహాయం దయచేయండి. పేరుకే కాక మరి ఏం చేయాలి, ఇంకెలా బ్రతకాలి, ఇంకెలా క్రైస్తవుడిగా ఉండాలంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి. అయితే ఆయన చిత్తం ఎలాంటిది, ఎలా ఉంటుందని బైబిల్ అంతా పరిశోధించేవారిగా, బైబిల్లో బోధించే బోధలు వినేవారిగా, వాస్తవాలు ఆత్మీయంగా ఉన్నవా, శరీరానుసారంగా ఉన్నవా అని పరిశోధన చేసే స్థితిని పిల్లలైనటువంటి వారికి అనుగ్రహించాలి. ఇక్కడ చేర్చబడిన కొద్దిమంది కుటుంబాలకి నీ మాటలను బోధిస్తూ సాక్షాత్తమైన అనేక సంగతులు అనేకులను విన్నను వినకపోయినను నీ మాటలు మీరు అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాస్తవాలను స్వీకరించి దేవుని నమ్మటానికి, దేవుని రాజ్యంలో చేరటానికి, సంఘంలో చేరటానికి ఇంత ఆత్మ సంబంధమైన స్థితి, మారు మనసు అవసరమా? ఆయన బోధల్లో నడుచుకోవడం అవసరమా? మరి పేరుకే నమ్ముకోవడం వలన ప్రయోజనం లేదా? ఒక కయ్యూరు వంటి వారిగా ఉన్న సుఖం లేదు, ఒక బెలాములాగా పరిగెత్తేటువంటి స్థితి ఉన్నా సరే సుఖం లేదు. దేవుని కొరకు నిలబడే స్థితి కావాలి. అలాగైతేనే దేవుని రాజ్యానికి హక్కుదారులు అనే సంగతి నీ పిల్లలైన ఇక్కడ చేర్చబడిన వారు అందరూ అర్థం చేసుకొని నడవటానికి సాయం దయచేయండి. వాస్తవాలను స్వీకరించి మారటానికి, మార్పుగల హృదయాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడే భాగ్యము దయచేయమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.